ఓకే. ఎన్ని రకాల వెరైటీ గులాబీలు, ఎన్నో కలర్స్ ఇక్కడ కూడా. సో, ఇక్కడికొచ్చేసరికి మీకు ఒక క్వెషన్ వేస్తున్నానండి. ఇదేంటో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. చూద్దామండి ఇది ఎలా. చిన్న సైజు జామకాయలు అంతే అంటండి. ఆ మినీ జామ అది రేర్ వెరైటీస్ స్ట్రాబెర్రీ జామ. తర్వాత బ్యాక్ సైడ్ చూసారు కదండి, ఇది బేబీ ఫింగర్స్ బనానా అంటండి. వెరైటీగా ఉంది కదా. వెరిగెట్టెడ్ జామ అంటండి. కలర్ చూడండి, సేమ్ ఆకులు ఎలా ఉన్నాయో ఈ ఆకుల్లాగానే ఫ్రూట్ కూడా. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ మనం మహేష్ సౌజన్య గారి గార్డెన్లోకి అయితే వచ్చేసాం కదండి. చూసేద్దామా ఎంత చక్కటి రేర్ వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయో. ఈరోజు మీకు చూపిస్తానని చెప్పాను కదండి. ఇంకైతే నాకు కూడా ఆతృతగా ఉంది మీకు చూపించాలని. ఇలా బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద వృక్షాలలాగా అవన్నీ ఫ్రూట్ ట్రీసేనండి. ఎంత చక్కగా వాటర్ యాపిల్స్ అవి ఎన్ని కాస్తాయోనట. సో ఇక్కడైతే ఒక గులాబీ తోటే ఉందని చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా బ్లాక్ టబ్స్లో వీళ్ళు గులాబీలు పెంచుతున్నారు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. అన్నీ కూడా రేర్ వెరైటీ కలర్స్ అనమాట. అసలు మల్టీ కలర్స్ చాలా ముద్దు ముద్దుగా ఇప్పుడిప్పుడే పూస్తూ ఎంత అల్లరింపజేస్తున్నాయండి. ఎంత ముచ్చటగా ఉన్నాయో గులాబీలు. నిజంగా గార్డెన్లోకి ఇలాంటి ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటే చాలా కలకల్లాడిపోతూ ఉంటుంది కదండి గార్డెన్ అయితే. చూడండి. ఓకే. ఎన్ని రకాల వెరైటీ గులాబీలు, ఎన్నో కలర్స్ ఇక్కడైతే వేసుకున్నారండి. రోజు కూడా పూజకి ఇంకా మనకిక అడ్డుండదు. చక్కగా ఏదో ఒక మొక్కకి పువ్వులైతే ఉంటూనే ఉంటాయి కదా. వీళ్ళు చాలా మొక్కలు పెంచుకుంటున్నారండి. ప్లేస్ కూడా చాలా చక్కగా యూటిలైజ్ చేసుకొని చక్కగా స్టాండ్స్ని ఏర్పరచుకొని ఆ స్టాండ్స్ పైన ఫ్రూట్ ట్రీస్ని పెంచుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్వీట్ లెమన్ ప్లాంట్ ఉంది. ఈ స్వీట్ లెమన్ మనకి చాలా మంచిది కదండి. సి విటమిన్ ఉంటుంది అంటారు కదా. ఇది ఆల్రెడీ మనం అందరం గార్డెన్స్లో పెంచుకుంటున్నాము. ఇది చాలా చక్కగా అలా పండిన వెంటనే అలా తొక్కతో తినేయచ్చు. చాలా మంచిది హెల్త్కి. సో చూడండి చెట్టుకి ఎన్ని ఉన్నాయో. స్వీట్ లెమన్ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇది మనకి ఏమి పులుపు ఏమి ఉండదండి. లైట్గా స్వీట్ ఉండి చక్కగా ఆ పులుపు లైట్గా ఉండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. తినేయొచ్చు అనమాట. ఓకే. చెట్టు నిండా కాయలు చూసాం కదండి. ఇంకా ఇక్కడికి వచ్చేద్దాము. ఇక్కడ కూడా చాలా రకాల ట్రీస్ అయితే ఉన్నాయి. చెరుకులు పండిస్తున్నారు. వెనకాతల డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేసుకున్నారు. చింత చెట్లు వేసుకున్నారు. స్వీట్ చింత, జామ మొక్కలు, తైవాన్ జామ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. వెనకాతల మామిడి చెట్లు కూడా వేసుకున్నారు. అయితే ఇక్కడ మందారాల తోటే ఉందండి. నిజంగా మందారాలు ఎంత బాగా పూస్తున్నాయో. ఇక్కడ చూడండి, నిమ్మకాయ బుజ్జిగా ఎంత చక్కగా పండిపోయిందో. అబ్బా, ఎల్లో కలర్లో. ఇలా మనం వేసుకుంటే ఏదో ఒక ట్రీకి తప్పకుండా ఫ్రూట్స్ అయితే ఉంటాయి. వెనకాతల అరటి చెట్టు కూడా వేసుకున్నారు. మందార చెట్లు వేసుకున్నారు. పూల మొక్కలు, మల్లె మొక్కలు అన్నీ కూడా వెనక సైడ్ కూడా వేసుకున్నారండి. రకరకాల మామిడి చెట్లు, ఇవి ఒకటి కాదు. అయితే అవి ఏంటి, ఆ టైప్స్ ఏంటో కూడా మనం ముందుకి చూద్దాము. ఇంక ఇక్కడే కాదండి, చాలా టైప్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, మనకి బార్బడస్ చెర్రీ చాలా చక్కగా ఉంది గ్రీన్ కలర్లో. అయితే అది రెడ్ అయితేనే కానీ మనకి తెలియదు కదా ఆ చెర్రీ ప్లాంట్. చెర్రీస్ ఏంటంటే మన కలర్ మారాకే మనకి కనిపిస్తాయి, ఎందుకంటే గ్రీన్ కలర్లో కలిసిపోతూ ఉంటాయి. ఇది అలా తినేయచ్చు, ఆకుకూరగా వండుకోవచ్చు ఈ చింతాకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా వెళ్తే మనకి ఆ స్పేస్ చూడండి, వాళ్ళు పెంచుకుంటున్న గార్డెన్ ఎలా ఉందనేది. ఇక్కడ ఫ్రంట్ ఇలా ఉందండి మొత్తం అంతా కూడా. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నానండి. ఇదేంటో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఫ్రూట్ ఏంటి? ఈ ఫ్రూట్ని మీరు ఎప్పుడైనా తిన్నారా? అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఫ్రూట్ నేమ్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా అండి? లాస్ట్లో అయితే ఇదేంటో మనం తెలుసుకుందాం. ఓకే అండి. ఇప్పుడైతే మనం గార్డెన్లోకి వచ్చేసరికి ఇన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకొని వెళ్దాం. ఈలోపు పూల మొక్కలకైతే చూసేద్దాము. ఇక్కడ మందారాలు ఉన్నాయి, రకరకాల మందారాలు, డబల్ షేడెడ్ కలర్. ఇక్కడ చూడండి, ఒక్క చెట్టుకే ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అబ్బో, ఇంత మొగ్గలు రావడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో. ఆ తర్వాత ఈ పింక్ గన్నేరండి, రేర్ వెరైటీ, నేను ఎక్కడా చూడలేదు. చాలా బాగుంది. చాలా ఇక్కడ చిన్న ముద్ద మందారం కలర్ బాగుంది కదా. ఒక పువ్వు అయితే రెడీగా పూసింది, చాలా ముద్దుగా మంచి కలర్. చెట్టుకి గ్రీన్ కలర్కి రెడ్ కలర్లో ఫ్లవర్స్ చాలా అందంగా కనిపిస్తాయి కదండి. ఓకే, ఇంకా ఇక్కడికి వెళ్దాము, ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ కూడా
లెమన్ ప్లాంట్ అండి ఇది. చెట్టు నిండా కాయలేనండి. వాళ్ళకి చాలా ఓపికగా పెంచుకుంటున్నారు. నిజంగా మహేష్ సౌజన్య గారి గార్డెన్లోకి రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని రకాల వెరైటీ ప్లాంట్స్ని చూడడం చాలా హ్యాపీగా ఉందండి. మీకు కూడా చూపించాలి తప్పకుండా అని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి మల్బరీ చెట్టు నిండా మల్బరీస్ అండి. చక్కగా కోసుకొని తినమని చెప్పారు. మీరు ఏమి మొహమాట పడకండి, చక్కగా తెంపుకొని తినండి అన్నారు. సో దాని టేస్ట్ అయితే చూసి మీకు చెప్తాను. ఇప్పుడు బ్లాక్ కలర్లో పండిన ఉన్నాయండి. మల్బరీస్ మనకు తెలుసు బ్లాక్గా ఉన్నాయంటే తప్పకుండా స్వీట్నెస్ అయితే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూద్దామండి ఇది ఎలా ఉందో. చాలా స్వీట్గా ఉందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. అన్నీ రెడ్ కలర్లోంచి అలాగా మనకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి ఈ మల్బరీస్. నిజంగా ప్రతి ఒక్కరి గార్డెన్లో మల్బరీ చెట్టు అయితే ఉండాలండి. ఎందుకంటే తప్పకుండా మనకి రోజు కాసే ఫ్రూట్ ప్లాంట్ ఇది. సో మల్బరీస్ అయితే మనం తెంపుకొని తిని చూసాము. చాలా టేస్ట్ ఉంది. ఇది మంచిది కూడా హెల్త్కి. రేర్ వెరైటీస్ అంటే ఇంకా ఫ్రూట్ ట్రీస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు వాటికి కూడా వెళ్ళిపోదాం, ఒక్కొక్కటి చెప్తాను అదేంటనేది. మీరు కూడా తెప్పించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా తెప్పించుకోండి. ఇవన్నీ కూడా చాలా రేర్ వెరైటీ ప్లాంట్స్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత ముద్దగా ఉందో, చక్కగా గులాబీ ఎంత బాగుందో. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి గుత్తులు గుత్తులుగా పింక్ రోజెస్ అండి. అబ్బా పింక్ కలర్లో భలే ఉంటాయండి నిజంగా. గుత్తులు గుత్తులు గులాబీలు చూస్తే ఏమనిపిస్తుంది, చాలా నచ్చుతుంది కదండి మనకి. ఓకే అండి, ఇంకా ఇక్కడికి వస్తే లిల్లీస్ అనమాట. వాటర్ లిల్లీ చూడండి, ఇది ఒక రేర్ వెరైటీ అండి. చాలా బాగుంది. ఇదేంటి డిఫరెంట్గా ఉంది అని అనిపించింది నాకైతే. ఇది ఇందాక చూపించాం కదండి, పన్నీర్ ఫ్లవర్ అండి. ఇలా ఉంటుంది, వాడిపోయి కాకపోతే చాలా స్మెల్, మంచి స్మెల్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో, రేర్ వెరైటీ. ఎల్లో లిల్లీ, అలాగే ఇది బ్లాక్ అంటండి, ఇంకా రాలేదు ఫ్లవరింగ్. ఇది వైట్. అవునా, ఓకే. తోటకూర ఇక్కడంతా నారు పోసుకున్నారు, వంకాయ మొక్కలు ఇవన్నీ కూడా. ఇంకా అటువైపు ఇంకా చెట్లు చాలా ఉన్నాయి, జామ చెట్లు ఇవన్నీ కూడా. ఓకే, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఇంకా పెద్ద వెళ్ళిపోదాం గార్డెన్, అసలైన గార్డెన్లోకి. ఇక్కడ చూడండి రేర్ ఫ్లవర్స్, అంజీరు, ఇక్కడ నందివర్ధనం పింక్ కలరు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చూద్దాం, లోన్కి వెళ్దామండి. ఫస్ట్ కృష్ణ తామరం అండి. కృష్ణ తామర ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. ఇది ఒక రేర్ వెరైటీ. ఇది చాలా మంచి కలర్ఫుల్గా చాలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, చూసారు కదండి. ఓకే, దీనికి ఇంకొక నేమ్ ఉంది సైంటిఫిక్గా, తెలిస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది దొండకాయల్లాగా కాసే ఉసిరి అటండి. ఇది బిలాంబో ఉసిరి అంటారట. నెక్స్ట్ తైవాన్ జామ్ అండి ఇది. అలాగే పత్తి మందారం ఈ మొక్క. ఇంకా బ్యాక్ సైడ్ చిన్న ఉసిరి ఉందట, చిన్న ఉసిరి చెట్టు. అది చాలా ఎక్కువ కాస్తాయటండి, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది గోవర్ధనం ప్లాంట్ అండి, ఫ్లవర్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాపిల్ అండి ఇది. ఇంకా ఇక్కడ మందారం చెట్టు ఉంది, మందార పూలు ఇంకా పూయలేదు, కొత్తగా రీసెంట్గా వేశారు, వస్తుందండి, ఇంకా మొగ్గలతో ఉందట. నెక్స్ట్ ఇక్కడ పందిరి మల్లి కూడా వేసుకున్నారు, పాకిస్తున్నారటండి పైన. ఆ బ్యాక్ సైడ్ ఉందట. ఇంకొచ్చేసి ఇక్కడ స్ట్రాబెర్రీ జామ తర్వాత బ్యాక్ సైడ్ చూసారు కదండి, ఇది బేబీ ఫింగర్స్ బనానా అంటండి. అది అంతే, ఫింగర్స్ అంతే ఉంటాయట, చాలా టేస్ట్ ఉంటుందటండి. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ మల్బరీ ప్లాంట్ ఉందండి. ఇక్కడ ఇదేంటంటే వైట్ ఎగ్ వైట్ అని చెప్పారు, ఎగ్ వైట్ వాటర్ యాపిల్ అటండి. నిజంగా ఎగ్ షేప్లో ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి గోల్డెన్ మ్యాంగో, ఇదంట గోల్డెన్ మ్యాంగో చాలా బాగా వస్తుందటండి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. జంబో వాటర్ యాపిల్ రెడ్ కలర్లో ఉంటుందటండి వాటర్ యాపిల్. నెక్స్ట్ అక్కడ బ్యాక్ సైడ్ ఏంటంటే ద్రాక్ష, అక్కడ ట్రెల్లీకి పైకి అలా ఎక్కించేశారు, ఆ వెనకంతా కూడా మనకి ద్రాక్ష పళ్ళు బాగా వస్తాయటండి. ఇంకా బ్యాక్ సైడ్ అలా ఎక్కించారు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, అంబికా మ్యాంగో అటండి. ఇది పొడవుగా ఉంటుందట, రెడ్ కలర్లో ఉంటుందటండి మ్యాంగో. చాలా గుత్తులుగా కాస్తుందటండి, కిందకి వేలాడుతూ. వాళ్ళ వీడియోస్లో ఉన్నాయండి, వీలైతే మీరు చూడొచ్చు. మహి సౌజీ వీడియో అండి, అది యూట్యూబ్ ఛానల్ అండి, తప్పకుండా చూడండి. ఇక్కడ టోనీస్ అట్కిన్స్ మ్యాంగో అని చెప్పారండి, రౌండ్గా ఉంటుందంట. ఇక్కడేమో మల్లికా మ్యాంగో, అది
అది కూడా మల్లికా మ్యాంగో, ఒక రేర్ వెరైటీస్ అనమాట అండి ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ తామర మొక్కలను అలాగా టబ్స్లో వేసి ఉంచారండి. ఇక్కడ చూసారా, ఇది చాలా వెరైటీగా ఉంది కదా, వెరిగేటెడ్ జామ్ అంటండి. కలర్ చూడండి, సేమ్ ఆకులు ఎలా ఉన్నాయో ఈ ఆకుల్లాగానే ఫ్రూట్ కూడా వెరిగేటెడ్ జామ అలానే ఉంది, సేమ్ చూసారు కదా, ఆకు షేప్లో ఉంది. అది లక్ష్మణ ఫలం చెట్టు అండి. ఇది చాలా మంచిదటండి. మనం అక్కడ ఉన్నా కూడా మనకి ఎన్నో రకాల ఆయుర్వేదంగా చాలా పనిచేస్తుందటండి. ఆ గాలి పీల్చినా కూడా చాలా మంచిదంటారు. ఇది రోజ్ యాపిల్ మొక్క అంటండి. ఇది తింటే అంట ఈ యాపిల్ సేమ్ రోజ్ ఫ్లేవర్ వస్తుందటండి. రోజ్ ఫ్లవర్ తిన్నట్టే ఉంటుందటండి. చాలా బాగుంటుందని చెప్తున్నారు. తప్పకుండా ఎవరైనా తెచ్చుకోండి. ఇక్కడ వచ్చేసి బ్లూబెర్రీ ప్లాంట్ ఒకటి ఉంది, అలాగే బ్లాక్ బెర్రీ ప్లాంట్ కూడా ఉందండి. బ్యాక్ సైడ్ది బ్లాక్ బెర్రీ ప్లాంట్, బ్లాక్ బెర్రీ కూడా ఉంది. పిల్లలు వచ్చారు కదా, కోసుకున్నట్టున్నారు. ఓకే అండి. ఇంకా జంబో వాటర్ యాపిల్ అండి, చాలా పెద్ద సైజులో వాటర్ యాపిల్స్ వస్తాయటండి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. ఇది ఒక రేర్ వెరైటీ. ఇది పండూరు వారి మామిడటండి. ఇది అసలు ప్రపంచంలోనే అత్యంత తియ్యనైన పండటండి. దీనికి ఒక స్పెషల్ కూడా ఉంది. ఏంటంటే ఇది గ్రీన్లోనే పండిపోతుందటండి, ఇంకా కలర్ అయితే మారదట. అందుకనే ఈ స్టేట్స్లో పైన అయితే, వేరే స్టేట్స్లో అయితే అది ఫేమస్ అవ్వలేకపోయిందట. ఎందుకంటే వాళ్ళకి కలర్స్ చూస్తారట. గ్రీన్ కలర్లోనే పండడం వల్ల పెద్దగా ఫేమస్ అవ్వలేదు. కానీ ఇది చాలా ఫేమస్ ఫ్రూట్, చాలా అత్యంత తీపికరమైన ఫ్రూట్ అటండి. అలాగే వీళ్ళు ఒక్కొక్క దానికి కాపు వచ్చినప్పుడు అంటండి పక్కనున్న మొక్కల్ని ప్రూనింగ్ చేసేస్తారట. దానివల్లనే ఎక్కువ కాపు అయితే దిగుబడి వస్తుందటండి ఫ్రూట్ ప్లాంట్స్కి. ఆ చిట్కాలు మనం కూడా ఉపయోగించుకోవాలి. కాటన్ నేరేడు, పింక్, తాయి లెమన్ ఇవన్నీ ఉన్నాయండి. వెలక్కాయ చెట్టు, చాలా రేర్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. తర్వాత రెడ్ లెమన్ అంటండి. లెమన్ రెడ్ కలర్లో వస్తుందటండి ఈ మొక్క. అలా వచ్చాయట కూడా. మనం ఇప్పుడే విన్నామా లెమన్ రెడ్ కలర్లో రావడం. వీళ్ళైతే కలర్లలో పండించడంలో ఫేమస్ అయ్యి ఉండొచ్చండి మన సౌజన్య గారును మహేష్ గారును. వైట్ నేరేడు చెట్టండి ఇది. ఇంకా అక్కడికి వచ్చేసరికి రాధా మనోహరం చూడండి ఎంత చక్కగా విరబోస్తుందో. అది ఎక్కడున్నా కూడా ఒక లుక్ అనమాట, అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ వాటర్ యాపిల్ అటండి, చాలా ఎక్కువగా కాస్తుంది. ఇది కూడా ఆ పక్కన ఉన్నది పండూరి వారి మామిడి చెట్టు, అది కూడానండి సేమ్ అక్కడ ఉన్న టైపే. ఇది రెండు చోట్ల వేసుకున్నారటండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లాక్ చెరుకు, కలరు బ్లాక్లో ఉంటుంది. చెరుకు బ్లాక్ కలర్లో భలే ఉందండి. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందటండి. అన్ని కలర్సే నిజంగా. ఇక్కడ వచ్చేసి మినీ జామ, ఆ సైజు చూసారండి, చిన్న సైజు జామకాయలు అంతే అంటండి. ఆ మినీ జామ వాళ్ళు అది రేర్ వెరైటీస్ పెంచాలని ఉద్దేశంతో పెంచుతున్నారన్నమాట కొన్ని మొక్కలను అయితే. ఇంకా తినడానికి ఏమి ఉండదు అదంతే. స్వీట్ చింత అంటే ఇది చింతపండు చాలా స్వీట్గా అలా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుందటండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకొక చూడండి రేర్ వెరైటీస్ ప్లాంట్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. అవకాడో అంటండి, అవకాడో తెంపుకున్నారంట కూడా, ఫ్రూట్స్ కూడా వచ్చాయట. ఇక్కడేమో స్వీట్ లైమ్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఓకే అండి, చూశారు కదా ఈరోజు వీడియోలో చాలా రేర్ వెరైటీస్ అయితే మీకు చూపించాననే అనుకుంటున్నానండి. మీ అందరికీ కూడా ఇది నచ్చుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత రేర్ వెరైటీ ప్లాంట్స్ని చూడడం అయితే నేనైతే మొదటిసారి అండి. మరి మీలో ఎంతమందికి తెలుసు ఈ రేర్ వెరైటీస్, మీలో ఎంతమంది పండించుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి? ఇంకా లేదండి, ఇంకా చాలా మొక్కలు మిగిలిపోయాయి. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఆ వీడియోలో ఇంకా ఎలాంటి రేర్ వెరైటీస్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయో అవి కూడా మీకు పరిచయం చేసేస్తానండి. మరి నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చిందండి? నచ్చితే మరి ఒక లైక్ ఇచ్చేయండి సౌజన్య గారి కోసం, అలాగే మహేష్ గారి కోసం. వాళ్ళ గార్డెన్ అయితే నాకు పిచ్చిగా నచ్చేసిందండి. ఎందుకంటే ఇన్ని వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి కదా. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.